రామాపురంలో ఈ ఏడాది చలి మామూలుగా లేదు. డిసెంబర్ చివరికొచ్చేసరికి చలి పులిలా పంజా విసురుతోంది. ఊరంతా రగ్గుల్లో ముడుచుకుపోయుంటే ప్రసాద్ ఇంట్లో మాత్రం న్యూ ఇయర్ హడావిడి మొదలైంది. కొత్త సంవత్సరం వస్తుందంటే చాలు ఆ ఇంట్లో కొత్త గొడవలు కూడా మొదలవుతాయి. ముఖ్యంగా ఆ ముగ్గురు కోడళ్ల మధ్య జరిగే చర్చలు పార్లమెంటు సమావేశాలని తలపిస్తాయి. అబ్బా, ఏంటి శారద ఈ చలి! పోయినేడాది కంటే ఈ ఏడాది మరీ ఎక్కువగా ఉంది. న్యూ ఇయర్ వస్తుంది గాని ఈ చలి మాత్రం బావటం లేదు. అవునండి, టీవీలో చెప్పారు రాబోయే 2 రోజులు ఇంకా చలి పెరుగుద్దంట. మీరు జాగ్రత్తగా ఉండండి, ఆ మప్పులే రీకండి. చలి సంగతి సరేలే గాని రేపు రాత్రి 31st నైట్ కదా, మన ఇంట్లో ప్లాన్ ఏంటి? పోయినసారి ఆ ముగ్గురు కోడలు కలిసి ఏదో కేక్ చేశారు, అది రాయిలాగా ఉంది. ఈసారి ఏదైనా మంచి ప్లాన్ ఉందా లేదా? ఏమోనండి, వాళ్ళని అడగాలి. అనామిక పొద్దున్నే లేచి ముగ్గేసింది, అవని అంజలి ఇంకా లేవలేదు. ఇంతలో అనామిక వంటింట్లో నుంచి బయటకొస్తుంది. చేతిలో టిఫిన్ ప్లేట్లున్నాయి. మావయ్య గారు, వేడివేడికి ఇడ్లీలు తినండి. చట్నీలో అల్లం కొంచెం ఎక్కువ వేశాను, చలికి మంచిది. అమ్మా అనామిక, నువ్వు బంగారు తల్లివమ్మా. పొద్దున్నే లేచి ఈ చెరులో ఇడ్లీ లేసావా? మరి నీ తోటికోడలేరి? వాళ్ళిప్పుడే లేచారు మావయ్య, ఫ్రెష్ అప్ అవుతున్నారు. కాసేపటికి అవని అంజలి వస్తారు. ఇద్దరూ స్టైలిష్ వింటర్ వేర్ వేసుకుని ఉన్నారు. గుడ్ మార్నింగ్ మావయ్య. గుడ్ మార్నింగ్ అత్తయ్య. హాయ్ మావయ్య. హాయ్ అత్తయ్య. రేపే న్యూ ఇయర్. ఐఎమ్ సో ఎక్సైటెడ్. గుడ్ మార్నింగ్ తల్లి. ఆ ఎగ్జైట్మెంట్ ఏదో వంటింట్లో చూపిస్తే మాకు కాస్త కాఫీ కూడా దొరుకుతుందిగా. కాఫీనా? అనామిక అక్కుంది కదా మావయ్య. అక్క, నాకు స్ట్రాంగ్ కాఫీ ప్లీజ్. అంజలి, న్యూ ఇయర్ రెజల్యూషన్ కింద సొంతంగా కాఫీ పెట్టడం నేర్చుకోవచ్చుగా. అత్తయ్య, నా రెజల్యూషన్ ఏంటో తెలుసా? నో వర్క్, ఓన్లీ చిల్. ఆయన ఈ చలికాలంలో పని చేయడం నా వల్ల కాదు. మావయ్య, ఈ ఇడ్లీలు కాఫీలు పక్కన పెట్టండి. రేపు నైట్ పార్టీ గురించి మాట్లాడుకుందాం. ఈసారి మనం ఏదైనా గ్రాండ్గా ప్లాన్ చేయాలి. గ్రాండ్గానా? అంటే మళ్ళీ ఎంత ఖర్చు పెడదామని? అన్నయ్య, నువ్వెప్పుడు డబ్బు గురించి ఆలోచిస్తావు. న్యూ ఇయర్ అంటేనే సెలబ్రేషన్. అవని, నీ ప్లాన్ ఏంటో చెప్పు. నా ప్లాన్ ఏంటంటే, మనం సిటీలో ఉన్న ఒక పెద్ద రిసార్ట్కి వెళ్దాం. అక్కడ ఓపెన్ ఎయిర్ డిన్నర్, డీజే నైట్ ఉంటుంది. ఎంట్రీ టికెట్ ఒక్కొక్కరికి 5,000 రూపాయలే. ఆ మాట విన్న ప్రసాద్ గొంతులో ఇడ్లీ అడ్డుపడి దగ్గుతాడు. ఏంటమ్మా 5,000? అది ఒక్కొక్కరికా? అంటే మనందరం వెళ్తే దాదాపు 40,000 అవుద్ది. ఆ డబ్బుతో ఊరందరికి అన్నదానం చేయొచ్చు తెలుసా? మావయ్య ప్లీజ్, అన్నదానం ఎప్పుడైనా చేయొచ్చు, కానీ న్యూ ఇయర్ డీజే నైట్ ఏడాదికి ఒక్కసారి వస్తుంది. నేను ఆల్రెడీ ఆన్లైన్లో డ్రెస్ కూడా ఆర్డర్ చేసుకున్నాను. అవునాన్నా, అంజలికి డాన్స్ అంటే చాలా ఇష్టం. మనం వెళ్ళానన్నా? నాకు ఆ రిసార్టులు ఆ డీజే సౌండ్లు పడవలే గాని నేను రాను. మీ నాన్నగారికి కూడా ఈ చలిలో ఓపెన్ ఎయిర్ డిన్నర్ సెట్ అవదులే. అత్తయ్య చెప్పింది నిజమే అవని. మావయ్య గారికి ఆరోగ్యం బాలేదు. అంత చలిలో బయటుంటే మళ్ళీ జ్వరం వస్తుంది. మనం ఇంట్లోనే సెలబ్రేట్ చేసుకుందాం. ఇంట్లోనా? బోరక్క, ఇంట్లో ఏం చేస్తాం? టీవీ చూస్తూ పడుకోవడమేనా? అవును, పోయినసారిలాగా అంతాక్షరి ఆడటం అంటావా? నాకు ఆ పాత పాటలు రావు బాబోయ్. అంతాక్షరి కాదులే అంజలి, మనం టెర్రస్ మీద చిన్న పార్టీ అరేంజ్ చేసుకుందాం. చలిమంట వేసుకుందాం, అందరం కలిసి వండుకుందాం, పాటలు కూడా పాడుకుందాం. అనామిక, ఈ ఐడియా బాగుంది. బడ్జెట్ తక్కువ, ఆనందం ఎక్కువ. కానీ అవని డిసప్పాయింట్ అవుతుందన్నయ్య. సర్లేరా, ఓ పని చేద్దాం. రేపు రాత్రి పార్టీ బాధ్యత మీ ముగ్గురు కోడళ్ళదే. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు అరేంజ్ చెయ్యండి. కానీ ఒక్క కండిషను. ఏంటి మామయ్య? బడ్జెట్ 5,000 మించకూడదు. అలాగే అందరూ సంతోషంగా ఉండాలి. ఇంట్లోనే పార్టీ జరగాలి. ఈ 3 కండిషన్లకి ఎవరు బెస్ట్ ప్లాన్ చెప్తారో చూద్దాం. ఇంట్లోనా? సరే, అయితే నేను డెకరేషన్ చూసుకుంటాను. అవని, నువ్వు ఫుడ్ ఆర్డర్ చెయ్యి. అనామిక అక్క, నువ్వు క్లీనింగ్ చూసుకో. సరే అంజలి. ఇక మధ్యాహ్నం అవని అంజలి తమ గదిలో ప్లానింగ్ చేస్తున్నారు. అనామిక వంటింట్లో పనుల్లో ఉంది. అంజలి, ఈ 5,000 రూపాయల బడ్జెట్లో మన గ్రాండ్ పార్టీ ఎలా చేస్తాం? మావయ్య గారు మరీ పిసినారులా ఉన్నారు. ఈ మధ్య పార్టీ ఇండియా బాక్స్ అని దొరుకుతున్నాయి. డెకరేషన్ ఐటమ్స్, బెలూన్స్ అన్నీ అందులోనే ఉంటాయి. మనం ఆన్లైన్లో ఆర్డర్ చేద్దాం అవని. ఫుడ్ కూడా స్విగ్గీలో ఆఫర్స్లో ఆర్డర్ చేద్దాం. గుడ్ ఐడియా. నేను కాంటినెంటల్ ఫుడ్ ఆర్డర్ చేస్తాను. పిజ్జా, పాస్తా, బర్గర్స్.
మనం మోడర్న్ గా సెలబ్రేట్ చేసుకోవాలి. అనామిక అక్క చేసే పులిహోర గోర్లు నాకొద్దు. అవును, ఆ పులిహోర తిని తిని బోర్ కొట్టేసింది. నేను ఇప్పుడు డెకరేషన్ ఐటమ్స్ ఆర్డర్ చేస్తున్నాను, రేపు సాయంత్రానికి వచ్చేస్తాయి. ఇంతలో అనామిక అక్కడికి వస్తుంది. చేతిలో వేడి టీ కప్పులున్నాయి. టీ తీసుకోండి. ప్లానింగ్స్ ఎంతవరకు వచ్చాయి? మా ప్లానింగ్ సూపర్ అక్క. మేమంతా ఆన్లైన్లోనే చూసుకుంటున్నాం. నువ్వు వంటింట్లో కష్టపడాల్సిన అవసరం లేదు. రేపు నైట్ కిచెన్ క్లోజ్. కిచెన్ క్లోజా? మరి మావయ్య గారికి పిజ్జాలు అవి పడవు కదా, ఆయనకి వేడివేడిగా మన వంటకాలు ఇష్టం. అక్క, ఒకరోజు అడ్జస్ట్ అవ్వమానండి. న్యూ ఇయర్ వెంటనే వెస్టర్న్ కల్చరు. సరే సరే, మీ ఇష్టం, కానీ నా జాగ్రత్తలో నేనుంటాను అని అనామిక వెళ్ళిపోతుంది. అవని, అంజలి ఇద్దరూ నవ్వుకుంటారు. చూసావా, అక్క ఎప్పుడు ఇంతే, ఓల్డ్ ఫ్యాషన్. మనం రేపు పార్టీని అదరగొట్టేయాలి. ఇక డిసెంబర్ 31వ తేదీ ఉదయం అనామిక పెరట్లో కట్టెల పొయ్యి సిద్ధం చేస్తుంది. రమేష్ ఆమెకు సాయం చేస్తున్నాడు. అనామిక, వాళ్ళు ఆన్లైన్లో ఆర్డర్ చేసామంటున్నారుగా, నువ్వెందుకు ఈ చలిలో కష్టపడుతున్నావు? నాకు వాళ్ళ ప్లానింగ్ మీద నమ్మకం లేక కాదు, కానీ మావయ్య గారికి అత్తయ్య గారికి ఆ బయట తిండి పడదు. పైగా ఈ చలికాలం డెలివరీలో వచ్చేసరికి చల్లబడిపోతే ఎవరు తింటారు? అందుకే నేను బ్యాకప్ ప్లాన్ రెడీ చేస్తున్నాను. ఏం చేస్తున్నావు? రాత్రికి చలికాలం స్పెషల్ మెను: రాగి సంకటి, నాటుకోడి పులుసు, మిరియాల రసం. డిజర్ట్ కింద నేతి బొబ్బట్లు, అలాగే స్నాక్స్ కింద మిర్చి బజ్జీలు, చికెన్ పకోడీ. అబ్బా, పేర్లు చెప్తుంటేనే ఆకలేస్తుంది. వాళ్ళ పిజ్జాలేం పనికొస్తే వీటి ముందు నీ ప్లానే సూపర్. ఇది మన సీక్రెట్. వాళ్ళ ప్లాన్ సక్సెస్ అయితే సంతోషమే, ఒకవేళ ఫెయిల్ అయితే నా ప్లాన్ రెడీగా ఉంటుంది. ఇక సాయంత్రం అవుతుంది. మరోవైపు హాల్లో అవని, అంజలి డెకరేషన్ కోసం ఎదురు చూస్తున్నారు. ఏంటవని, డెలివరీ ఇంకా రాలేదు? వస్తుందిలే అంజలి, ట్రాఫిక్ ఉందేమో. ఫుడ్ కూడా 7 గంటలకి పెట్టాను. ఇక రాత్రి 7 గంటలవుతుంది. బయట చిమ్మ చీకటి, చలి తీవ్రత పెరిగింది. అవని, అంజలి కంగారు పడుతున్నారు. హలో హలో, డెలివరీ బాయ్ ఎక్కడున్నారు? మేడం, పొగమంచు వల్ల రోడ్డు కనిపించడం లేదు. పైగా నా బైక్ పంక్చర్ అయింది. రావడానికి లేట్ అవుతుంది. లేదా మీరు ఆర్డర్ క్యాన్సిల్ చేసుకోవచ్చు. క్యాన్సిలా? ఇప్పుడు క్యాన్సిల్ చేస్తే మా పార్టీ అవుతుంది. అవని, నా డెకరేషన్ బాక్స్ వచ్చింది, కానీ ఇది చూడు. అంజలి ఒక చిన్న బాక్స్ చూపిస్తుంది. ఏంటిది ఇంత చిన్నగా ఉంది? ఇందులో ఉన్న బెలూన్స్ అన్ని చిరిగిపోయి ఉన్నాయి. ఆ లైట్స్ ఏమో వెలగట్లేదు. మోసపోయామవని. హాల్లో ప్రసాదు, శారద కొడుకులు అందరూ కూర్చుని ఉన్నారు. అందరికీ ఆకలేస్తుంది. ఏమ్మా కోడళ్ళు, 8 అవుతుంది. పార్టీ స్టార్ట్ చేస్తారా? ఆకలి దరువేస్తుందో పక్క. అవని, పిజ్జా వచ్చిందా? నాకు ఆకలిగా ఉంది. అది సురేష్, డెలివరీ లేట్ అవుతుందట. మంచు వల్ల ట్రాఫిక్ జామ్ అంట. మరి డెకరేషన్ ఏది? ఇల్లంతా సాదాసీదాగానే ఉంది. ఆన్లైన్ వాడు మోసం చేశాడు అరుణ్. లైట్స్ వెలగట్లేదు. నేను ముందే చెప్పా, మీ ఆన్లైన్ ముచ్చట్లు పనికి రావని. ఇప్పుడు న్యూ ఇయర్ నైట్ పస్తులు ఉండమంటారా? చా, మంచి భోజనం చేసి పడుకుందాం అనుకున్నాను. శారదా, ఇప్పుడు వంటింట్లో ఏమున్నాయి? అనామేకని అడిగాను. కిచెన్ క్లోజ్ చేయమన్నారు కదా అని తను కూడా ఏం చేయలేదనుకుంటా. ఇప్పుడు ఉప్మా తప్ప ఏమీ లేదు. న్యూ ఇయర్ నైట్ ఉప్మానా? చి, నా లైఫ్లో వర్స్ట్ న్యూ ఇయర్ ఇది. సారీ మావయ్య, మా ప్లాన్ ఫెయిల్ అయింది. ఇంతలో ఇంటి టెర్రస్ మీద నుంచి గట్టిగా ఈలలు చప్పట్లు వినిపిస్తాయి. ఏదో పాట కూడా వినిపిస్తుంది. నానా, అమ్మా, అందరూ పైకి రండి, పార్టీ రెడీ. పార్టీనా? పైనెవరున్నారు? అనామికక్క లేదు కదా, పైన ఏం చేస్తుంది? అందరూ ఆశ్చర్యంగా మెట్లెక్కి టెర్రస్ మీదకి వెళ్తారు. అక్కడి దృశ్యం చూసి అందరూ నోరెళ్లబెడతారు. అనామిక టెర్రస్ అంతా రంగురంగుల చీరలతో, పూలదండలతో అలంకరించింది. మధ్యలో పెద్ద చలిమంట వేసింది. చుట్టూ కుర్చీలున్నాయి. ఒక పక్కన చిన్న టేబుల్ మీద వేడివేడి స్నాక్స్ కూడా రెడీగా ఉన్నాయి. రండి రండి, వెల్కమ్ టు అనామికాస్ దాబా. అరెరే, ఏం చేసావమ్మా అనామిక? ఇది గదా పార్టీ అంటే. అక్క, ఈ డెకరేషన్ ఎప్పుడు చేసావు? చాలా బాగుంది. మీ ఆన్లైన్ సామాన్లు రావని నాకు ముందే అనుమానం అంజలి. అందుకే మన ఇంట్లో ఉన్న పాత చీరలు లైట్స్తో చేశాను. ఎలా ఉంది? సూపర్ అక్క. కానీ ఫుడ్? అదిగో వేడివేడి మిర్చి బజ్జీలు, చికెన్ పకోడీ, ఇంకా రాగి సంగటి, నాటుకోడి పులుసు రెడీగా ఉన్నాయి. ఆహా, నా కోడలు బంగారం. నా మనసులో మాట పసిగట్టేసింది. ఈ చలిలో ఈ బజ్జీ తింటంటే స్వర్గమే. ఇంకా వదినా, యు ఆర్ గ్రేట్. మా ఆవిడ ప్లాన్ ఫ్లాప్ అయినా నీ ప్లాన్ హిట్ అయింది. అంజలి, చూసి నేర్చుకో. పార్టీ అంటే డబ్బు ఖర్చు పెట్టడం కాదు, క్రియేటివిటీ ఉండాలి. సారీ అక్క, నేను తక్కువగా అంచనా వేశాము.
సారీ ఎందుకు అంజలి, రండి ఎంజాయ్ చేద్దాం, చలిమంట దగ్గర కూర్చోండి. అందరూ చలిమంట చుట్టూ కూర్చుంటారు. అనామిక అందరికీ స్నాక్స్ వడ్డిస్తుంది. స్నాక్స్ అందరూ తిని సంతోషంగా ఉన్నారు. ఇప్పుడొక గేమ్ ఆడదాం. నిజం చెప్పాలి అంటే ట్రూత్ ఆర్ డేర్. ఈ బాటిల్ తిప్పుతాను, ఎవరి వైపు ఆగితే వాళ్ళొక నిజం చెప్పాలి. బాటిల్ తిరుగుతుంది. ఆ బాటిల్ అవని వైపు ఆగుతుంది. అవని చెప్పు, నువ్వు ఇంట్లో ఎవరినైనా చూసి అసూయపడ్డావా? అవును, అనామిక అక్కను చూసి అసూయపడ్డాను. తను అందరితో కలుపుగోలుగా ఉంటుంది. నేను మాత్రం నా గదిలో నా ప్రపంచంలోనే ఉండేదాన్ని. అక్కలా ఉండాలని ట్రై చేశాను, కానీ నా ఈగో అడ్డొచ్చింది. పర్వాలేదులే అవని, ఎప్పటికైనా తెలుసుకున్నావు. ఈ కొత్త సంవత్సరంలో ఆ ఈగోను వదిలే. అవని, నువ్వు చాలా తెలివైన దానివి. నీ టెక్నాలజీ నాలెడ్జ్ నాకు లేదు. మనం కలిసి ఉంటే ఇల్లు ఇంకా బాగుంటుంది. బాటిల్ మళ్లీ తిరుగుతుంది. ఈసారి బాటిల్ ప్రసాద్ వైపు ఆగుతుంది. నాన్న, మీ సీక్రెట్ చెప్పండి. నా సీక్రెట్ ఏంటంటే నేను మీ అమ్మకి తెలియకుండా అప్పుడప్పుడు స్వీట్లు తింటాను. ఆ మాటకు అందరూ నవ్వుతారు. కానీ ఇంకో నిజం కూడా ఉంది. నాకు 3 కొడుకుల కంటే ఇదిగో ఈ 3 కోడళ్ళే ఎక్కువ ఇష్టం. అనామిక ఓపిక, అవని తెలివి, అంజలి అల్లరి. ఈ 3 లేకపోతే ఈ ఇల్లు బోసిపోద్ది. థ్యాంక్ యూ మామయ్య. ఇక కేక్ కటింగ్ సమయం దగ్గర పడుతుంది. అనామిక లోపలికి వెళ్లి ఒక పెద్ద కేక్ తీసుకొస్తుంది. అక్క, కేక్ కూడా ఆర్డర్ చేశావా? లేదంజలి, నేనే చేశాను. ఇది రాగి చాక్లెట్ కేక్, హెల్దీ అండ్ టేస్టీ, మైదా వాడలేదు. వావ్ అక్క, బేకరీలో కూడా ఇంత బాగుండదు. నువ్వు నిజంగా ఆల్రౌండర్వి. టైం 11:55. అందరూ రెడీనా? రెడీ. అందరూ చలిమంట చుట్టూ నిలబడతారు. రమేష్ కౌంట్ డౌన్ స్టార్ట్ చేస్తాడు. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. హ్యాపీ న్యూ ఇయర్ అంటూ ఒకరినొకరు హక్ చేసుకుంటారు. ప్రసాదు, శారద కాళ్లకు కొడుకులు కోడళ్ళు నమస్కారం చేస్తారు. ఈ కొత్త ఏడాది మీ అందరికి మంచి జరగాలి. ముఖ్యంగా మీ మధ్య ఉన్న చిన్న చిన్న గొడవలు పోయి అక్క చెల్లిలాగా కలిసిపోవాలి. అత్తయ్య, ఈరోజు మీకు ఒక ప్రామిస్ చేస్తున్నాను. ఇక్కడి నుంచి నేను అంజలి ఇంటి పనుల్లో అనామికకి సాయం చేస్తాం. కిచెన్లోకి రావడానికి బద్దకించాం. అవునత్తయ్య, అక్కొక్కతే కష్టపడుతుంటే చూడలేకపోతున్నాం. మేం కూడా వంట నేర్చుకుంటాం. థ్యాంక్ యూ అవని, థ్యాంక్ యూ అంజలి. మీరు మారితే నాకు కొండంత బలం. మీరు వంట నేర్చుకోండి గాని ప్రయోగాలని నా మీద చేయకండి. ఆ మాటకు అందరూ నవ్వుతారు. వదినా, ఇంతకీ డిన్నర్ ఎప్పుడు? నాటుకోడి పులుసు వాసన నన్ను లాగేస్తుంది. పదండి, అందరం కిందకి వెళ్దాం. డైనింగ్ టేబుల్ రెడీగా ఉంది. ఇక అది డైనింగ్ హాల్. అందరూ కూర్చుని భోజనం చేస్తారు. అనామిక వడ్డించిన నాటుకోడి పులుసు, రాగి సంకటి తింటూ అందరూ మైమర్చిపోతారు. అమ్మా అనామిక, ఈ చలిలో ఈ వేడివేడి సంగటి తింటుంటే ఏ 5 స్టార్ హోటల్ కూడా దీనికి సాటి రాదమ్మా. అవుని, నీ పిజ్జా దీని ముందు దేనికి పనికిరాదు. నిజమే మావయ్య, ఆన్లైన్ ఫుడ్ లో ప్లాస్టిక్ టేస్ట్ ఉంటుంది. అక్క వంటలో ప్రేమ రుచుంది. అక్క, రేపు కూడా ఇదే మెనూ రిపీట్ చేద్దామా? ఆమో, రోజు నాన్ వెజ్ అంటే మీ మావయ్య గారికి అరగదు. రేపు అనామిక రెస్ట్ తీసుకుంటది. రేపు వంట మీ ఇద్దరికే. మాదా, రేపు 1 జనవరి కదా అత్తయ్య. అందుకే కొత్త పనితో కొత్త ఏడాది మొదలు పెట్టండి. సరే అత్తయ్య, రేపు మేము వెజ్ బిర్యానీ చేస్తాం. యూట్యూబ్లో చూసైనా సరే బాగా చేస్తాం. నేను దగ్గరుండి నేర్పిస్తాలేండి. అందరూ సంతోషంగా భోజనం చేస్తారు. ఆ రాత్రి ఆ ఇల్లు ఆనందంతో నిండిపోయింది. బయట మంచు కురుస్తున్న ఆ కుటుంబం మధ్య ఉన్న ప్రేమ అనే వెచ్చదనం వారిని కాపాడింది. 5,000 రూపాయల బడ్జెట్లో 5 కోట్ల విలువైన ఆనందాన్ని పొందారు. అనామిక సమయస్ఫూర్తి, అవని, అంజలిల మార్పు ఆ కొత్త సంవత్సరానికి ఒక మంచి ఆరంభాన్నిచ్చింది. చివరిగా ప్రసాద్, శారద తమ గదిలో పడుకుని మాట్లాడుకుంటున్నారు. శారద, మన కోడళ్ళు బంగారాలు. అవునండి, ఒకరు బంగారం, ఒకరు వెండి, ఒకరు రాగి, కానీ ముగ్గురు కలిస్తేనే ఆభరణం, ఆనందం. బాగా చెప్పావు శారద. గుడ్ నైట్. మరి హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్ అండి. అనామిక టీవీ అత్తాకోడళ్ళు ప్రేక్షకులందరికీ హ్యాపీ న్యూ ఇయర్. రామాపురంలో ఒక పాత పెంకుటిల్లు శారద ప్రసాదులది. వారి కొడుకులు కోడళ్ళు పెద్ద నుండి చిన్న వరకు వరుసగా రమేష్ అనామిక, సురేష్ అవని,
అరుణ్, అంజలి. కాలం కలిసిరాక కొడుకులకు సరైన ఉద్యోగాలు దొరక్క ఆ కుటుంబం పేదరికంలో మగ్గుతుంది. ముగ్గురు కోడళ్ళు ఆ ఇష్టకష్టాలను భరిస్తూనే సంసారాన్ని నెట్టుకొస్తున్నారు. కాని ఈ ఏడాది చలి వారి పాలిట శాపంలా మారింది. అమ్మా కోడల్లో లేవండి తల్లి, తెల్లారిపోయింది. ఈ చలికి కోడు గూడు మర్చిపోయినట్టుంది. కానీ మన పొట్టల ఆకలిని మర్చిపోగా లేచి ఆ పొయ్యి రాజేయండమ్మా. వంటింట్లో నుంచి అనామిక బయటకొస్తుంది. ఆమె చీర కొంగును గట్టిగా చుట్టుకొని ఉంది. లేచానత్తయ్య. రాత్రంతా చలికి నిద్రపడితే కదా ఆ కిటికీలో నుంచి గాలి కత్తుల్లా దూసుకొస్తుంది. ఏం చేస్తావమ్మా, మన తల రాత. అవని అంజలి ఇంకా లేవలేదా? పాపం వాళ్ల దగ్గరున్నది పల్చటి దుప్పట్లత్తయ్య. ఇద్దరూ ఒక దగ్గరే ముడుచుకొని పడుకున్నారు. చలికి లేవలేకపోతున్నారు. లేపమ్మా, పనికెళ్లే మగాళ్ళకి కాస్త గంజైనా కాసి ఇయ్యాలిగా. అనామిక వెళ్లి అవని, అంజలిని లేపుతుంది. వాళ్ళు కళ్ళు నులుముకుంటూ గజగజ వణుకుతూ బయటకొస్తారు. అబ్బా, ఏంటక్క ఈ నరకం! చలికి నా వేళ్లు కదలడం లేదు. ఈ పెంకటి ఇంట్లో ఉంటే ఫ్రిడ్జ్లో ఉన్నట్టుంది. కనీసం మనకి రేకులు ఇల్లన్నా బాగుండేది. రేకులు ఇల్లైతే వేసవిలో ఇంట్లో ఉండలేమంజలి. ఉన్న దాంట్లో సర్దుకుపోవాలి. కానీ ఈరోజు నీళ్లు ముట్టుకోవాలంటే నా ఒళ్ళు జలతరిస్తుంది. ప్రాణం పొయ్యేలా ఉందక్క. ప్రాణం వదిలేవే, ఆడదానికి ఓపికే ప్రాణం. వెళ్ళి ఆ పెరట్లో ఉన్న కట్టెలు తీసుకురా. రాత్రి మంచికి తడిసిపోయి ఉంటాయి. ఆరబెట్టి పొయ్యి వెలిగించాలి. తొందరగా కానియ్యండి. పెరట్లో అనామిక, అవని, అంజలి కట్టెలేరుతున్నారు. అక్క, నా వల్ల కావట్లేదు. నా కాళ్ళు మొద్దు బారిపోయాయి. కనీసం కాళ్ళకి చెప్పులు కూడా లేవు మనకి. ఈ పేదరికం ఎప్పుడు పోతుందో ఏంటో. నా చేతులకి కర్రలు గుచ్చుకుంటున్నాయి. బాధపడకు అంజలి, కష్టాలు ఎప్పుడు ఉండవు. మనం కష్టపడితే ఏదో ఒక రోజు మంచి రోజులు వస్తాయి. ధైర్యంగా ఉందాం. ఈ కష్టాల్ని మనం ధైర్యంగా ఎదుర్కొందాం. కష్టపడ్డానికి మన దగ్గర ఏముందక్క? మన భర్తలు కూలి పనులకు వెళ్తున్నారు. వచ్చేది అరకొర సంపాదన. ఆ సంపాదన అంతా తిండికి సరిపోవట్లేదు. ఇక స్వెట్టర్లు, రగ్గులు ఎక్కడ కొంటాం చెప్పు? అప్పుడే రమేష్, సురేష్, అరుణ్లు నిద్రలేచి పెరట్లోకి వస్తారు. వాళ్లు కూడా చలికి వణుకుతున్నారు. అనామిక, కాస్త వేణీళ్లుంటే ఇస్తావా? ముఖం కడుక్కోవాలి. ట్యాంకు నీళ్లు ఐస్లా ఉన్నాయి. కట్టెలు తడిసిపోయాయి రమేష్ గారు. పొయ్యి వెలగడం లేదు. మీకు వేడి నీళ్ళు ఇవ్వడానికి కాస్త సమయం పట్టొచ్చు. అబ్బా, రోజు ఇదే గొల. పనికి టైం అవుతుంది. వేడి నీళ్ళు లేకపోతే స్నానం ఎలా చేయటం? ఈ చలిలో చన్నీళ్ళ స్నానం అంటే గుండె ఆగిపోతుంది. ఒళ్ళంతా బిగుసుకుపోతుంది. అంజలి, పోనీ ఆ పక్కింటి రామక్కని అడిగి కాస్త నిప్పు తీసుకురావా? తొందరగానైనా పొయ్యి వెలుగుతుంది. ఈరోజు పనికి తొందరగా వెళ్ళాలి. పక్కింటాలని అడగాలంటే సిగ్గుగా ఉందారుణ్. వాళ్ళేమో హీటర్లు వేసుకుని కూర్చుంటారు. మనం నిప్పు కోసం వెళ్తే బిచ్చగాళ్ళని చూసినట్టు చూస్తారు. ఆ చూపుకి నాకు ఇంకా ఇంకా బాధ అనిపిస్తూ ఉంటుంది. ప్రసాద్ అప్పుడే బయటకొస్తాడు. ఎవ్వరినీ అడగద్దు, మన కష్టం మందే. అనామిక, ఆ పాత పేపర్లున్నాయి చూడమ్మా, ఆడితో మంట పెట్టమ్మా, అవైతే తొందరగా అంటుకుంటాయి. అనామిక అతి కష్టం మీద పొగతో యుద్ధం చేసి పొయ్యి వెలిగించింది. ఆ చిన్న మంట చుట్టూ కుటుంబం అంతా చేరింది. ఆ మంట వేడికి వాళ్లు తమ చేతులు కాచుకుంటూ శరీరానికి హాయిని వెతుక్కున్నారు. వంటింట్లో అనామిక గంజిగాస్తూ ఉంది. అవని పచ్చిమిరపకాయలు దంచుతుంది. అంజలి గిన్నెలు కడుగుతుంది. అబ్బా, చేతులు కాలిపోతున్నాయి. కాదు గడ్లు కడుతున్నాయి. ఒక్క గిన్నె కడగాలంటేనే గండోలా ఉంది. ఓపిక పట్టవే, నా కారం కళ్ళలోకెళ్ళి మంట పడుతుంది. నీళ్లు లేక కడుక్కోలేకపోతున్నాను. ఈరోజు గంజిలో నంజుకోవడానికి పచ్చడి కూడా లేదు. ఈ పచ్చిమిరపకాయల కారమే దిక్కు. ఇంతలో శారద వంటింట్లోకొస్తుంది. కోడల్లో మీ మావయ్య గారికి చలి జ్వరం వచ్చినట్టుంది. ఒళ్ళు కాలిపోతుంది. అయ్యో, ఇప్పుడు డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లాలంటే డబ్బులు కావాలి కదా అత్తయ్య. ఇప్పుడు డబ్బులు ఎవరి దగ్గర అప్పు తీసుకుందాం మరి? నా దగ్గరున్న ఈ పాత ఇత్తడి బిందె అమ్ముదాం అనుకుంటున్నాను. ఆ వచ్చిన డబ్బులతో మావయ్య గారికి వైద్యం చేయించాలి. ఇత్తడి బిందె? అత్తయ్య, అది మీ అమ్మగారి ఆఖరి గుర్తు కదా. దాన్ని ఇప్పుడు అమ్ముదాం అనుకుంటున్నారా? అవునులే అంజలి, మనిషి ప్రాణం కంటే వస్తువు ముఖ్యం కాదుగమ్మా. ఇంతలో రమేష్ ఎక్కడికి వస్తాడు. అమ్మా, ఏం మాట్లాడుకుంటున్నారు అందరూ? ఇదిగో ఈ బిందె తీసుకుని వెళ్ళి అమ్ము. ఆ వచ్చిన డబ్బుతో మీ నాన్నకి మందులు, మనందరం కప్పుకోవడానికి ఏదైనా చవకపాడు దుప్పట్లు తీసుకురా. అయ్యో అమ్మా,
ముసలితనంలో మిమ్మల్ని చూసుకోవాల్సింది పోయి మీ వస్తువులు అమ్ముకునే స్థితికి వచ్చాం. అన్నయ్య, బాధపడకు. మన పరిస్థితి అలాంటిది. వెళ్ళు. మేం కూడా కూలి పనికి వెళ్తున్నాం. ఈరోజు ఎలాగైనా ఎక్కువ పని చేసి డబ్బులు తెస్తాం. రమేష్ ఆ బిందెని తీసుకుని బరువుగా అడుగులు వేస్తూ బయటకు వెళ్ళాడు. సురేష్, అరుణ్లు కూడా పనులకు వెళ్లారు. ఇంట్లో ఆడవాళ్లు, జ్వరంతో ఉన్న ప్రసాద్ మాత్రమే మిగిలారు. మధ్యాహ్నం అయ్యేసరికి హాల్లో ప్రసాద్ మూలుగుతూ పడుకుని ఉన్నాడు. శారద ఆయన పక్కనే కూర్చుంది. కోడలు ముగ్గురు దిగాలుగా కూర్చున్నారు. అక్క, ఇలా అయితే కష్టం. మనం కూడా ఏదో ఒకటి చేయాలి. ఏం చేస్తామవని? మనకి చదువు లేదు, చేతిలో చిల్లిగవ్వలేదు. ఏదైనా వ్యాపారం చేద్దామా? వ్యాపారానికి పెట్టుబడి కావాలి. ఆ పెట్టుబడి మన దగ్గర లేదు కదా. పెట్టుబడి లేని వ్యాపారం చేద్దాము. అదేంటి? అదిగో మన పెరట్లో సీతాఫలం చెట్లున్నాయి కదా, కాయలు కూడా బాగా కాశాయి. అవి కోసి సంతలో అమ్మితే. సీతాఫలాలా? ఈ చలికాలంలో ఎవరు తింటారే? జలుబు చేస్తుందని భయపడతారు. నిజమే అత్తయ్య, కానీ అంజలి చెప్పిన దాంట్లో ఒక పాయింట్ ఉంది. మనం మన శ్రమని పెట్టుబడి పెడదాం. అంటే ఏంటో అర్థం కాలేదక్క. మన ఊర్లో చాలా మంది పొలాల్లో పనిచేస్తారు. ఈ చలికి వాళ్ళకి వేడివేడిగా టీ తాగాలి అని ఉంటుంది. కానీ పొలాల దగ్గర టీ దొరకదు. మనం టీ కాసి ఫ్లాస్క్లో తీసుకెళ్ళి అమ్మితే. టీ అమ్మాలా? అది పొలాల్లోనా? అవును, టీ పొడి, పాలు, పంచదార ఇవి కొనడానికి నా దగ్గర దాచుకున్న డబ్బులు కొన్ని ఉన్నాయి. బిందమైన డబ్బులు మందులకే సరిపోతాయి. మనం ఈ చిన్న ప్రయత్నం చేద్దాం. దీనికి మీరేమంటారు? మంచి ఐడియా అక్క. టీతో పాటు వేడివేడి శనగలు ఉడకబెట్టమ్మితే ఇంకా బాగుంటుంది. మీ ధైర్యం బాగుందమ్మా, కానీ మగాళ్ళు ఒప్పుకుంటారా? ఆకలి బాధ తెలిసిన వాళ్ళు అడ్డు చెప్పరత్తయ్య. మావి గారి మందుల కోసమే కదా మనం ఇంత చేసేది. ముగ్గురు పేద కోడలు ఒక నిర్ణయానికొచ్చారు. అనామిక తన దగ్గరున్న చిల్లర డబ్బులతో టీ పొడి, పాలు తెప్పించింది. అవని, అంజలి కట్టెల పొయ్యి మీద గిన్నె పెట్టి టీ కాచారు. ఇంకో గిన్నెలో శనగలు ఉడకబెట్టారు. ఆ సాయంత్రమే వారు పొలాల వైపు బయలుదేరారు. సాయంత్రం 4 గంటలవుతుంది. పొలాల్లో చలికి వణుకుతూ పనిచేస్తున్నారు కొందరు. అనామిక, అవని, అంజలి అక్కడికి వెళ్లారు. వేడి వేడి టీ, అల్లం టీ, ఉడికించిన శనగలు, చలిని తరిమేసే వేడి వేడి టీ. ఏమమ్మా, నిజంగా వేడిగా టీ ఉందా? ఈ చలికి ప్రాణం లాగేస్తుంది. ఒక గ్లాస్ ఇవ్వు తల్లి. ఇదిగోండి బాబాయ్, అల్లం దంచేశాము, గొంతుకి హాయిగా ఉంటది. శనగలు కూడా తీసుకోండి, కడుపు నిండుతుంది. చలిలో పనిచేస్తున్న కూలీలకి ఆ వేడి టీ అమృతంలా అనిపించింది. ఒకరి తర్వాత ఒకరు వచ్చి టీ తాగటం మొదలుపెట్టారు. అనామిక గ్లాసులు కడుగుతుంటే అవని టీ పోస్తుంది. అంజలి డబ్బులు తీసుకుంటుంది. గంటలోపే వాళ్లు తీసుకెళ్లిన టీ మొత్తం అమ్ముడైపోయింది. అక్క చూడు, నా చేతి నిండా చిల్లర డబ్బులు. మనం గెలిచాం. అవును, ఎంతమంది మెచ్చుకున్నారో. ఈ చలిలో దేవుళ్ళ వచ్చి టీ ఇచ్చారమ్మా అని అన్నారు. పదండి, ఇంటికెళ్ళి మళ్ళీ టీ కాచుకుని బస్టాండ్ దగ్గరికి వెళ్దాం. అక్కడ ప్రయాణికులుంటారు. ఆ రోజు రాత్రి వరకు ముగ్గురు కోడళ్ళు కష్టపడ్డారు. ఇంటికొచ్చేసరికి వాళ్ళు అలసిపోయారు. కాని వారి ముఖాల్లో సంతృప్తి ఉంది. రాత్రివేళ ఇంట్లో రమేష్, సురేష్, అరుణ్ కూడా అప్పుడే వచ్చారు. చేతిలో మందులు, 2 పలచటి దుప్పట్లు ఉన్నాయి. బిందె అమ్మిన డబ్బులు వాటికే సరిపోయాయి. అమ్మా, నాన్న ఎలా ఉన్నారు? ఇదిగోండి, మందులు తెచ్చాను. పర్లేదులేరా, జ్వరం కాస్త తగ్గింది. ఈ దుప్పట్లు మరీ పలచగా ఉన్నాయి. ఏం చేస్తాం? ఆ రాగి బిందె అమ్మగా వచ్చిన డబ్బు వీటికే సరిపోయింది. అప్పుడే అనామిక, అవని, అంజలి లోపలికొస్తారు. వారి చేతిలో ఒక సంచుంది. రమేష్ గారు, ఇవిగోండి. ఏంటివి? అనామిక సంచిలో నుంచి 3 మందపాటి రగ్గులు, కొన్ని పళ్ళు తీస్తుంది. పండ్లు మామయ్య గారికి, రగ్గులు మనందరికి. ఇవన్నీ ఎక్కడ వదినా? ఇంత ఖరీదైనవి కొనటానికి డబ్బులెక్కడివి? ఇవి మేం సంపాదించిన డబ్బులతో కొన్నాం. ఈరోజు మేము టీని, శనగల్ని అమ్మాము. టీ అమ్మారా? మీరు రోడ్డు మీద నిలబడి టీ అమ్మారా? అవును, తప్పేముంది? దొంగతనం లాంటి తప్పు చేయలేదు కదా. మా కష్టంతో మా కుటుంబాన్ని చలి నుంచి కాపాడుకున్నాం. అనామిక, నన్ను క్షమించు. నేను మగాన్నయ్యుండి ఇంటిని పోషించలేకపోతున్నాను. మీరు రోడ్డెక్కి కష్టపడాల్సి వచ్చింది. అయ్యో, భార్యాభర్తలంటే కష్టసుఖాలు పంచుకునేవారు కదండి. మీ కష్టం మా కష్టం వేరువేరు కాదు. ఈరోజు మాకు చాలా సంతోషంగా ఉంది. మావయ్య గారు ఈ రగ్గు కప్పుకుంటే ఆయనకి చలివేదు. మాకది చాలు. నిజంగా మీరు కోడలు కాదమ్మా, దేవతలు. మన పేదరికం ఇంట్లో ఉండొచ్చు గాని మన మనసులు మాత్రం చాలా గొప్పవి తల్లి. అవును, ముగ్గురు కలిసి కట్టుగా ఉండి ఈ ఇంటికి ఎలుగు తెచ్చారమ్మా. ఆ రాత్రి ఆ కుటుంబం ఆనందంగా గడిపింది.
అనామిక తెచ్చిన రగ్గులు వెచ్చదనాన్నిస్తే వారి మధ్య ఉన్న ప్రేమ మనసులకు హాయినిచ్చింది. మరుసటి రోజు ఉదయం పొగమంచు ఇంకా ఉంది. కాని అనామిక, అవని, అంజలి ఉత్సాహంగా ఉన్నారు. అవని, అంజలి లేవండి, ఈరోజు మనం కొత్త మెనూ ట్రై చేద్దాం. ఏంటక్క అది? చలికాలం కదా, జనం మిరియాల పాలని, రాగి జావని కూడా ఇష్టపడుతూ ఉంటారు. వాటిని కూడా అమ్ముదాం. సూపర్ ఐడియా అక్క. నేనైతే రాగి జావ కాస్తాను, నేను మిరియాలు దంచుతాను. ఆగండి, మీరొక్కరే కాదు, మేం కూడా మీతో పాటు వస్తాం. అవునదినా, మేం బరువులు మోస్తాం, మీకు సాయంగా ఉంటాం. ఈ చలికాలంలో మన పేదరికాన్ని జయించి చూపిద్దాం. అలా ఆ కుటుంబం మొత్తం కలిసి ఒక చిన్న మొబైల్ క్యాంటీన్ లాంటిది మొదలుపెట్టారు. రమేష్, సురేష్, అరుణ్ ఒక తోపుడు బండిని సిద్ధం చేశారు. దానిమీద కోడళ్ల రుచులు అని బోర్డు పెట్టారు. పొద్దున్నే రాగిజావా, మిరియాల పాలు, సాయంత్రం టీ, శనగలు, బజ్జీలు అమ్మటం మొదలుపెట్టారు. ఊరి సంతలో అనామిక బండి దగ్గర జనం కిటకిటలాడుతూ ఉన్నారు. అమ్మా, ఓ గ్లాస్ మిరియాల పాలివ్వండి. మీ దగ్గర మిరియాల పాలు తాగితే జలుబు ఇట్టే మాయమవుతుంది. ఇదిగోండి బాబు. శారద పక్కనే కూర్చుని డబ్బులు తీసుకుంటూ ఉంటుంది. చూశారా నా కోడల చేతి మహిమ? అవును, ఈ చలికాలం మాకు కష్టాలు తెస్తుందనుకున్నాను. కానీ నా కోడలలో దాగున్న శక్తిని బయటకు తెచ్చింది. ఇప్పుడు మనకే లోటు లేదు. అబ్బా మామయ్య గారు, మీరు మరీ పొగిడేయకండి, నాకు సిగ్గేస్తోంది. సిగ్గుపడక అంజలి, బజ్జీ మాడిపోతుంది చూడు. అందరూ నవ్వుతారు. రమేష్ గారు, టీ రెడీ అయింది, అందరికీ ఇవ్వండి. అలాగే ఓనర్ గారు. కుటుంబం అంతా సంతోషంగా ఉంటుంది. చలికాలం ముగిసేసరికి ఆ పేద కుటుంబం ఆర్థికంగా నిలదొక్కుంది. పెంకుటిల్లు బాగు చేయించుకున్నారు. అందరికీ మంచి బట్టలొచ్చాయి. పేదరికం అనే చలిని, శ్రమ అనే వెచ్చని మంటతో తరిమి కొట్టారు ఆ ముగ్గురు కోడళ్ళు. ఇప్పుడు రామాపురంలో ఎవరికి చలి వేసినా అనామిక బండి దగ్గరికి వెళ్ళమనే చెప్తారు. ఎందుకంటే అక్కడ టీ మాత్రమే కాదు, అమ్మ ప్రేమ లాంటి ఆప్యాయత కూడా దొరుకుతోంది. ఇది వాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. నమస్తే.